లైలా మూవీ టీం కావాలనే వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది నేననే మాట కాదు, వైఎస్ఆర్సీపీ అభిమానులు అనే మాట. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి పృథ్వీరాజ్ గారు 11 గొర్రెలు అనే డైలాగ్ చెప్పి పెద్ద కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేశారు. కాకపోతే నెక్స్ట్ డేనే హీరో విశ్వక్సేన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ పృథ్వీరాజ్కి మా మూవీకి ఎలాంటి సంబంధం లేదు, కాకపోతే యాక్ట్ చేశాడు కాబట్టే స్టేజ్ మీద మైక్ ఇచ్చి మాట్లాడించాం, ఆ మాట్లాడే టైంలో నేను అక్కడ లేను కాబట్టే నేను అక్కడ ఏం ఆపలేకపోయాను అని విశ్వక్సేన్ గారు కూడా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా అంటే సారీ కూడా విశ్వక్సేన్ గారు చెప్పారు. నేను సారీ చెప్పడమే మీకు కావాలంటే నేను సారీ కూడా చెప్తానని విశ్వక్సేన్ గారు సారీ కూడా చెప్పారు. అంటే కాదు, మాకు కావాల్సింది పృథ్వీరాజ్ గారు సారీ అడగడం, బహిరంగంగా వచ్చి సారీ అని చెప్పడం కావాలి అని వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ ఒక్కటే మాట మీద ఉన్నారు. కాకపోతే అదే టైంలో పృథ్వీరాజ్ గారికి ఏదో హెల్త్ ప్రాబ్లం అయి హాస్పిటల్లో ఉన్నారు. కానీ ఇదంతా ఓకే నడుస్తుంది అనే టైంలోనే విశ్వక్సేన్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా మిడిల్ ఫింగర్ చూపిస్తూ యాటిట్యూడ్ సాంగ్తో ఒక పోస్ట్ అనేది పెట్టారు. కానీ ఆ పోస్ట్ వల్ల లైలా మూవీకి ఇంకా పెద్ద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ పోస్ట్, ఆ మిడిల్ ఫింగర్ అనేది తమను ఉద్దేశించే పెట్టారు అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అనుకుంటున్నారు. దానివల్ల బైకాట్ అనేది ఇంకా ట్రెండింగ్గా మారి అది ఇంకా బలంగా జనాల్లోకి పాతుకుపోతుంది. అంటే నిజంగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు అలాగే లైలా మూవీని బైకాట్ చేస్తారా? అలా చేస్తే లైలా మూవీకి ఒక రకంగా గట్టి కలెక్షన్ దెబ్బ అయితే పడినట్టే. ఇది ఇలా ఉంటే ఇంతకు ముందు కూడా మనము పుష్ప 2 మూవీకి గేమ్ చేంజర్, అలాగే దేవరా మూవీని కూడా కొంతమంది అదే పనిగా పనిగట్టుకొని ఈ మూవీని ఫ్లాప్ చేయాలి అని చాలా రకాలుగా ట్రై చేశారు. కాకపోతే ఆ మూవీలు అయితే హిట్ అయ్యి కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేశాయి. అందులో గేమ్ చేంజర్ అయితే నిజంగానే ఫ్లాప్ అయింది. కాకపోతే అది స్టోరీలో బలం లేక ఫ్లాప్ అయింది. కానీ ఎవరు కూడా పని కట్టుకొని దాన్ని ఫ్లాప్ అయితే చేయలేదు. కానీ పుష్ప 2ను మాత్రం ఓ రేంజ్లో ఫ్లాప్ చేయాలి అని చాలా మంది అయితే ప్రయత్నించారు. కాకపోతే అది కుదరలేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన మూవీలో కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఎవ్వరు ఏమనుకున్నా కూడా దాన్ని బ్లాప్ అయితే చేయలేరు. కానీ ఇప్పుడు లైలా మూవీ కూడా అదే పరిస్థితిని అయితే ఎదుర్కొంటుంది. కాకపోతే అక్కడ స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ విశ్వక్సేన్కి వాళ్ళంత స్టార్డం లేదు. కాకపోతే మూవీలో కనుక కరెక్ట్గా కంటెంట్ ఉంటే మాత్రం మూవీని కూడా ఆపలేడు భయ్యా అని విశ్వక్సేన్ అభిమానులు అయితే అనుకుంటున్నారు. సరే చూద్దాం మరి. ఫిబ్రవరి 14 అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ని బట్టి అయితే మనకైతే అర్థమైపోతుంది నిజంగా ఈ మూవీని కొంతమంది లేకపోతే చాలా మంది బైకాట్ చేస్తున్నారా ఏంటి సంగతి అనేది అయితే మనకు ఫస్ట్ డే, సెకండ్ డే అయితే తెలిసిపోతుంది. ఒకవేళ మూవీ మాత్రం పాజిటివ్ టాక్ వస్తే మాత్రం అంతగా ఎఫెక్ట్ పడకపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ టాక్ వస్తే మాత్రం విశ్వక్సేన్ గారు అయితే చాలా ఇబ్బందుల్లో పడతారు, డౌటే లేదు. అండ్ నేను వచ్చేసి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో అయితే ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే రివ్యూ ఇవ్వాలి కాబట్టి. సో అందులో అయితే ఎలాంటి అనుమానం లేదు. మనమైతే ఫస్ట్ డే ఫస్ట్ షో ఖచ్చితంగా చూస్తున్నాం. రివ్యూలో కలుద్దాం. బాయ్.